హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మహి క్రియేషన్స్. ముందుగా రైతులందరికీ ఏరువాక పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి బండారు సాయన్న మన దగ్గర వీడియోలు తీస్తాడు. చెప్పు సాయన్న, ముందుగా నీకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. చెప్పే ఏరొక్క అంటే ఏంది, అసలు ఎందుకు ఈ పండుగ జరుపుకుంటారు అందరికి చెప్పాలి మన సబ్స్క్రైబర్లకు. ఏరొక్క పౌర్ణమి అంటే ప్రెషర్ ఏంటిదంటే వానలు పడగానే మంచిగా తొలుత వచ్చే పండుగ వేరొక పౌర్ణమి. ఈ యొక్క ఎడ్లతోని వేరొక పౌర్ణమి చేసుకుని మంచిగా ఏడాదంతా చల్లని ఉంటుందని ఒక నమ్మకంతో చేసుకుంటాం. మన ఊర్లో ఎట్లా చేస్తారు మరి? మన గజ్జాల గ్రామంలో చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు కదా, ఎట్లా అవుతుంది పండుగ? గజ్జాల గ్రామంలో మంచిగా ఎడ్లకు మంచిగా అలంకరించి మంచిగా పూజలు చేసి ఆ యొక్క హనుమన్ల గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి చాలా వంగరంగ వైభవంగా చేసి తింపుతారు. అట్లా ప్రతిసారి అట్లా చేస్తారా? ప్రతిసారి అట్లనే చేస్తారు. తర్వాత ఇక వ్యవసాయం పనులన్నీ స్టార్ట్ అవుతాయి. వ్యవసాయం పనులు స్టార్ట్ అవుతాయి. ఆ యొక్క ఎల్లవేళలా మరి చాలా అందరికీ కూడా మంచిదని నమ్మకం. ఏరొక్కకు స్పెషల్గా తినడానికి ఏమన్నా పండుగ అట్లా చేస్తారా? చేస్తారు. ఏరొక్క పండుగకు తీపి వంటలు చేసి మంచిగా పోలేలు మంచిగా దేవుకుంటారు. చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు. అయితే నువ్వు చూసినప్పటి నుంచి అయితే ఇట్లా జరుగుతుంది పండుగ? మేము చూసినప్పటి నుంచి చాలా మంచిగా జరుగుతుంది పండుగ. మీ దగ్గర ఎడ్లుండేనా చిన్న? ఇప్పుడంటే ట్రాక్టర్ ఉన్నది కానీ మీ దగ్గర ఎడ్లుండేనా చిన్న? ఉండే నువ్వు కూడా అట్లా చేస్తుంటేవా? ఎడ్లకు పంతాలు కట్టి మంచిగా ఇది చేస్తుంటే. ఎక్కువ మట్టుకు మన ఊర్లో చూసినదైతే కొన్ని వేల రూపాయలు అయితే ఖర్చు పెట్టి కొంతమంది సామాన్లు అవి తెస్తారు కదా, చాలా అంత ప్రేమ చూసుకుంటారు ఎడ్లను. అంత ప్రేమగా చూసుకుంటారు ఎడ్లను. సరే, మరి మన దగ్గర ఎట్లయితుందో మొత్తం అందరికి చూపిద్దాం వీడియో అయితే, సరేనా? సరే. ఓకే, ఈ వీడియోలో అయితే మన ఊర్లో ఏరువాక పౌర్ణమి ఎట్లా జరుగుతుంది, ఎట్లు తిరుగుతాయి మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాం. చూసే ముందు ఫస్ట్ మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ వాచ్ ద వీడియో.